కిషన్ గారు, ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఒక డాక్యుమెంట్ అయితే ఉంది, ప్రభుత్వమే విడుదల చేసిన డాక్యుమెంట్ ఇది, ప్రభుత్వ భూమి అని చూపించేందుకు ఆధారం ఇది. 2004లో షేర్లింగంపల్లి అదనపు గిర్దావర్, అదేవిధంగా రిజిస్ట్రార్ వై నరసింహులు దీని రిజిస్ట్రార్ ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఇద్దరు సంతకం చేసుకుంది. ఏంటంటే 400 ఎకరాల భూమి ఇక్కడ ఉన్నది, సెంట్రల్ యూనివర్సిటీదే ఇప్పుడున్న భూమి, దీన్ని తీసుకొని గోపన్పల్లిలో సెంట్రల్ యూనివర్సిటీ కేటాయింపు జరుపుతున్నాం అన్నట్టు ఇది ఉంది. ఉన్నప్పుడు ఇది కూడా ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఎలా అవుతుంది అనేది నా పాయింట్. అంటే మీరు అదే క్వశ్చన్ చేస్తున్నారు కదా, ఇది విద్యార్థుల భూమి, సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని. ఈ డాక్యుమెంట్లో అయితే క్లియర్గా ఉంది. ప్రభుత్వం కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది, అందులో చాలా అంశాలు చెప్పింది ఇది ప్రభుత్వ భూమి అని. ఏమంటారు అసలు, ఇది ప్రభుత్వ భూమి, సెంట్రల్ యూనివర్సిటీ భూమి? మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? కళ్యాణ్ గారు, ఇంట్లో మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రధానంగా మీరు అంటున్నట్టు ఒకటైతే ముందు ఆ 2300 ఎకరాలు మీరు అంటున్న డాక్యుమెంట్లోనే ప్రభుత్వమే అంటుంది సెంట్రల్ యూనివర్సిటీ భూమి 400 ఎకరాలు తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది అని అన్నప్పుడు, ఇచ్చినప్పుడు దేని పర్పస్ కోసం ఇచ్చిండ్రు అని అనుకుందాం. ఒకవేళ ఐఎంజీ భారత కోసం ఇచ్చింది అనే అనుకుందాం కదా, ఐఎంజీ భారత కోసమే కదా. మళ్ళీ ఇప్పుడు ఐఎంజీ భారత అది కానప్పుడు తిరిగి వస్తే పేరెంట్ ఎవరికి రావాలి? ఫస్ట్ ప్రభుత్వానికి రావాలన్నా? ఆ పర్పస్ కోసం ఇచ్చినప్పుడు ఆ పర్పస్ యూజ్ చేయకపోతే తిరిగి ఇవ్వాలని. ఎందుకంటే 1975 డాక్యుమెంటే ఒకవేళ పలానా పర్పస్ కోసం యూజ్ చేస్తలేనంటే తిరిగి ఇచ్చేసేయాలి అనేది ఏదైతే ఉందో ప్రభుత్వం కదా. అయితే ప్రభుత్వానికి ఇచ్చింది ఎవరు? మళ్ళీ అక్కడ యూనివర్సిటీ భూమి. కాబట్టి యూనివర్సిటీ భూమిని అసలు డిమార్కేట్ చేసిందా రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకంటే నిన్నటి దాంతో స్పష్టంగా తెలుస్తున్నది కదా. నిన్న యూనివర్సిటీ వాళ్ళు ఏమని చెప్తున్నారు, ఎలాంటి మార్కింగ్ జరగలేదు, ఎలాంటి సర్వే జరగలేదని నిన్న ఓపెన్గా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా చెప్తుంది. కానీ మేము యాజ్ బీఆర్ఎస్గా కళ్యాణ్ గారు మేము చెప్తున్నది, ఇక్కడ అసలు ఈ భూ పంచాయతీ కాదు ఇదంతా, ఇది లెట్ ద కోర్ట్ డిసైడ్. ఎందుకంటే అసలు కేసు ఐఎంజీ భారత అండ్ ప్రభుత్వం మధ్యలో జరిగిన కేసు ఏంటిది? అదొక బోగస్ కంపెనీ అని, కేవలం 15 రోజుల ముందు పుట్టిన కంపెనీకి ఇచ్చిరని దానికోసం మాత్రమే అయింది. కానీ అసలు ఇది యూనివర్సిటీ భూమియా కాదా అనే కోర్టు కేసు ఏమైనా జరిగిందా? ఇప్పటి వరకు జరగలేదు. దట్ ఈస్ కరెంట్లీ పిటిషన్ ఇన్ హైకోర్టు. కానీ హుటాహుటిన 4 రోజులు సెలవులు చూసి మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళటి వరకు మనకు చాలా స్పష్టంగా తెలుసు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళటి వరకు సెలవులు ఉన్నాయి. అవును, హైడ్రా విషయంలో గౌరవ కోర్టు హైకోర్టు ఎప్పుడో చెప్పింది రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు ఎందుకు శనివారాలు ఆదివారాలు ఈ కూల్చివేతలు చేపడుతున్నారు, కోర్టును ఆశ్రయించడానికి అవకాశం ఇవ్వొద్దని మీరు చేస్తున్నారా అని ఈ పాయింట్ చెప్పినప్పుడు, ఇక్కడ కూడా మరి ఇవాళ ఇదే అంశంలో మీరు గమనిస్తే శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం అదే తరహాలో 70-80 జేసీబీలతో ఇవాళ కూల్చేస్తున్నారు కదా. ఇంకొకటి కాంట్రడిక్షన్ ఇవాళ కాంగ్రెస్లోనే ఉన్నది. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి ఇక్కడ జింకలు లేవు అధ్యక్ష, ఇక్కడ పులులు లేవు అధ్యక్ష, కనబడుతున్నాయి కదా జింకలు, ఇవాళ నెమలులు కనబడుతున్నాయి, మన జాతీయ పక్షి కనబడుతున్నది కదా అక్కడ. మరి కనీసం ఈ మానవత్వ కోణాన్ని మీరు ఎందుకు కోల్పోతున్నారు? మేము అనేది ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ కాదు, 40,000 కోట్ల మీ ప్రాజెక్ట్ ఉన్నది కదా, ఫార్చ్యూన్ సిటీయో ఫ్యూచర్ సిటీయో, అక్కడ చేసుకోండి. మీరు స్పోర్ట్స్ కోసం అని కేటాయించి దాన్ని ఇప్పుడు ఇవాళ హై రైస్ బిల్డింగ్స్ ఐటీ అని మీరు తీసుకొస్తున్నారు కదా. మా సూటి ప్రశ్న, డబుల్ స్టాండర్డ్ ఆఫ్ కాంగ్రెస్ ఏంటిది అని అంటే, రాహుల్ గాంధీ గారు నిన్ననో మొన్ననో నరేంద్ర మోదీ గారికి ఒక లేఖ రాశారు, ఆఫ్ షోర్ మైనింగ్ ఆపేసేయండి, వన్యప్రాణులను కాపాడాలి, గుజరాత్లో అండమాన్లో వైల్డ్ లైఫ్ని పర్యావరణాన్ని కాపాడాలి అని రాసిన రాహుల్ గాంధీ గారు మరి వాళ్ళ అదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మీరు ఎప్పుడైతే అడుగు పెట్టిండ్రో, మీరు గతంలో రోహిత్ వేముల కోసం మీరు పోరాడినరో, మరి వాళ్ళ అదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఇదే చేస్తున్నది కదా. మరి దాన్ని మీరు మీ డబుల్ స్టాండర్డ్ అని అనిపించదా? నియమాలు ఉన్నాయి, ఇంకా సింహాలని కూడా అంటున్నాడు, సింహాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే మీ తెలంగాణ భవన్ ఇక్కడే ఉంటుంది, మీరు కూడా చూస్తుంటారు చాలాసార్లు, అక్కడ కూడా నియమాలు తిరుగుతుంటాయి. ఒకటండి చూడండి, మీరు డిఫెండ్ చేసుకోవాలనుకుంటే ఏది లేదు అని కూడా రుద్దొచ్చు. ఎందుకు? మీరు ఇవాళ అక్కడ ఉన్న విద్యార్థులను గుంట నక్కలని అంటున్నారు, అసెంబ్లీలోనే మాట్లాడారు గుంట నక్కలు కొన్ని చేరినాయని. మీ తీరు వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఎవరు నిరసన తెలిపినా కూడా అదే మాట్లాడుతున్నారు. నేను జనరలైజ్ చేసి ఆ సబ్జెక్ట్లోకి పోను, కానీ డిఫెన్స్ కోసము మీరు ఒకటి నంబర్ 1 సుప్రీంకోర్టు అసలు ఏమి ఇచ్చింది? అది ఐఎంజీ భారత అసలు కేసు ఎందుకు ఎస్టాబ్లిష్ అయింది? ఎగ్జాక్ట్లీ. అండ్ అది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కాదు అని ఏం మెన్షన్ చేయలేదు. ఇంకోటి ఇగోండి, ఇది నిన్నటి ఇమేజ్, ఇది
జేసీబీలు అక్కడ ఉన్న చెరువు మీకు ఆ లేకు కూడా కనబడుతున్నాయి, క్లియర్ గా జేసీబీలు కూడా కనబడుతున్నాయి. అసలు లేదు అక్కడ జలాశయాలు కూడా లేవని వీళ్ళు చెప్తున్నారు. ఒక అబద్ధంకి ఇంకొక అబద్ధం, ఒక అబద్ధానికి ఇంకొక అబద్ధం. వన్య ప్రాణాలు లేవు, జలాశయాలు లేవు, ఇదంతా కూడా జరుగుతలేవు. ఆ రకంగా పనిచేస్తే 4 రోజుల్లో లేకుండా పోతాయి అవి. మేము అనేది అంతే కదా. అల్టిమేట్ గా మేము మళ్ళీ అదే చెప్తున్నా, అక్కడ రిపీట్ చేయాలని లేదు డబుల్ స్టాండర్డ్స్. కానీ ఎందుకు దీని కాజ్ ఏంటిది? మేము 2 స్టేట్మెంట్స్ ని రీడ్ చేస్తున్నామండి. ఒకటి, మీ ప్రభుత్వానికి ఇవాళ దీన్ని అమ్మకానికి పెట్టి వచ్చే 1000 కోట్లు మీరు చాలా స్పష్టంగా మొన్న 48 గంటల ముందు 10,000 కోట్లు కొడంగల్కి నేను పెడతాను, ఆ 10,000 కోట్లు గిదా మీరు ఇక్కడ ఈ వన్యప్రాణాన్ని, ఈ మొత్తం ఈ కన్జర్వేటివ్ జోన్ని, ఇవన్నిటిని కూడా తీసుకొని పోయి మీరు 10,000 కోట్లు అక్కడ పెడతా అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది చెప్పండి? మీరు అక్కడున్న వాళ్ళు కూడా వద్దని చెప్తున్నారు, అక్కడున్న వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేస్తున్నారు, మేము మా భూములు ఇవ్వము అని చెప్పేసి. ఇట్లా బుల్డోజ్ చేయడం ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఇది ఇష్యూ ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కాదు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టోటలీ 40,000 కోట్లు 50,000 కోట్లు, కానీ ఇళ్ళకెళ్ళి 10,000 కోట్లు అనేసి అంటున్నారు. ఇప్పుడు లిసి ప్రియా తను ఒక యాక్టివిస్ట్, తను మాట్లాడుతున్నది. రకరకాల ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము మళ్ళీ గుర్తు చేస్తున్నాం, విద్యార్థులు కూడా వాళ్ళు రిలీజ్ చేసిరు, వీళ్ళు మళ్ళీ డిలీట్ చేయించినట్టున్నారు. వాళ్ళు లెటర్ రిలీజ్ చేసిరు. అచ్చా, ఇంకా అంత ఇంపార్టెంట్ చెప్తాను, అసలు వన్య ప్రాణాలు లేవు, ఇవేమి జింకలు లేవన్నట్టుగా పెట్టిందే వీడియో ఎన్ఎస్యుఐ వాళ్ళు. అవును, ఆ జింకల వీడియో, నెమళ్ళ వీడియో పెట్టిందే మీ ఎన్ఎస్యుఐ. దాని ద్వారానే అరే ఇంత బ్రహ్మాండంగా ఉందా వీడియో అని వాళ్ళందరూ షేర్ చేస్తున్నారు. మీరు అంటున్న జింక చనిపోయిన వీడియో కూడా అదే వీడియోలో ఉన్నది, ఎన్ఎస్యుఐ వాళ్ళు పెట్టిన వీడియో. నేను సో మీరు ఫస్ట్ ప్లీజ్ మీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు స్పిన్ చేస్తున్న నరేటివ్ కూడా ఇవాళ మొత్తం రైటప్లు రాసి ప్రభుత్వం నుంచే ఏమని స్పిన్ చేస్తున్నారు, మొత్తం ఒక రియల్ ఎస్టేట్ దానిలాగా చేస్తున్నారు. ఇది ఇష్యూ ల్యాండా రియల్ ఎస్టేటా, ఇది కోర్టులో వస్తుంది. కానీ మీరు హుటాహుటిన దాన్ని చర్చకు కూడా తీసుకొని రాకుండా, మీరు కనీసం కోర్టులో పిటిషన్ ఉన్నది అని కూడా వెయిట్ చేయకుండా జేసీబీలను పంపించి కూల్చేస్తున్నారు కదా. 2 పిల్లలను అందులో నవీన్ ఎర్రము సిరిసిల్ల అబ్బాయి అండ్ ఇంకొక అబ్బాయి కూడా రోహిత్, వాళ్ళు ఆర్మ్డ్ డెడ్లీ వెపన్స్ పెట్టుకున్నారంట. అందులో చాలా స్పెసిఫిక్ గా ఆర్మ్డ్ డెడ్లీ వెపన్స్ పెట్టుకొని 100 మంది పోలీసుల మీద, జేసీబీల మీద ఈ 2 PhD స్కాలర్స్ ఆర్మ్డ్ డెడ్లీ వెపన్స్ తో చేసిరట. ఏందండి గిదా మీరు చెప్పే మొహబ్బత్ కి దుకాన్? నేను సోదరునితో చెప్తున్నా, కాంగ్రెస్ ని మీరు డిఫెండ్ చేస్తుండొచ్చు కాక, కానీ ఆత్మసాక్షిగా గుండె మీద చేసుకొని చూడండి. దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ ఫర్ ఎనీ స్టూడెంట్ లీడర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ ఎనీ తెలంగాణ యూనివర్సిటీ. ఈ టైంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో నిలబడాలి. యూనివర్సిటీ భూముల కోసం అందరం పోరాటం చేసిన వాళ్ళం. నేను ఇది బీఆర్ఎస్ గా చెప్తలేను, గతంలో కూడా పోరాటాలు చేసిన అవుతుంటది అది కొన్ని దశాబ్దాల నుంచి కూడా. ఈ 1 సెంటీమీటర్ భూమి ఇవ్వడానికి కూడా, కానీ దాన్ని మీరు డిఫెండ్ చేసుకుంటూ ప్రభుత్వం ఇది చేస్తున్నది, ఇది మంచి చేస్తున్నది, ఇది ప్రభుత్వ భూమే. నో, యూనివర్సిటీ ల్యాండ్స్ హ్యావ్ టు బి రెస్టోర్డ్. యూనివర్సిటీ ల్యాండ్ గా ఉండాలి. యూనివర్సిటీ భూమి యూనివర్సిటీకి ఉంది. ఇది యూనివర్సిటీ భూమి 2300 acres 1975 డాక్యుమెంట్ చూస్తే ఆ తర్వాత ఎక్కడ కూడా అసలు డిమార్కేషన్స్ లేవు. మొత్తం దారాదత్తం చేసిరు మీరు. నిజంగా మీరు అన్న లైన్ నే మనం సీరియస్ గా తీసుకుంటే అసలు యూనివర్సిటీ భూమి 2300 ఎకరాలు మీరు మీ ఆయంలో జరిగినటువంటి ఆక్రమణలన్నీ 10 ఏళ్ల పాటు జరిగిన ఆక్రమణలన్నీ లిస్ట్ చెప్పమంటారా? ఇప్పుడు చెప్తా నేను ఏ సంవత్సరంలో ఎంత అలాట్మెంట్ అయిందో ఒక్క 10 సెకండ్లలో నేను మీకు మొత్తం చెప్పేస్తా. ఏ సంవత్సరంలో ఎంత అలాట్మెంట్ ఫస్ట్ నుంచి ఎట్లా మొదలు 10 ఏళ్లలో జరిగినటువంటి ఆక్రమణలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ యూనివర్సిటీలు ధ్వంసం చేసిందే బీఆర్ఎస్ ఆయంలో. 1994 30 ఎకరాలు జవహర్ నవోదయ స్కూల్ నుంచి మొదలైంది. తర్వాత 10 ఎకరాలు ఏపీఎస్ఆర్టీసీ, 6 ఎకరాలు 1991 ఏపీఎస్సీబీ, మళ్ళా తర్వాత 1987లో ఎంఆర్ఓ ఆఫీసు, టెలికమ్యూనికేషన్ 98, 2000 స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శాప్ హాకీ స్టేడియంకి 2003, తర్వాత మిలిటరీ గేమ్స్ కోసం అని 14 ఎకరాలు, షూటింగ్ రేంజ్ కోసం 20 ఎకరాలు, ఐఎంజీ భారత్కి 400, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ 2004 10 acres. అప్పటి వరకు 2004 వరకే 680, 2004 వరకే. ఇక తర్వాత వీళ్ళు వచ్చినాక 2006లో 10 ఎకరాలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, ఏపీ ఎన్జిఓ టీఎన్జిఓ హౌసింగ్ 2007లో 134 acres, సిఆర్ రావు స్టాటిస్టికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి 10 ఎకరాలు, ఒకసారి 2008లో ఒకసారి 2009లో, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కి 2009లో 210 ఎకరాలు, ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి 40 ఎకరాలు 2009లో, నాలెడ్జ్ ఇన్నోవేషన్ పార్క్ అని 200 acres, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డిఎన్ఏ టెక్నాలజీ 2009లో
25 ఎకరాలు. మళ్ళా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ అని అంట, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 2010లో, తర్వాత డిఫర్ అయింది అది, కానీ 30 ఎకరాలు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మార్ట్ గవర్నెన్స్ 5 ఎకరాలు 2009లో డిఎన్ఏ టెక్నాలజీ. టోటల్ Right. వీళ్ళ టైంలో 2005 నుంచి 2010 వరకు 816 ఎకరాలు. రైట్. ఇక చెప్పండి లిస్టుతో సహా మీ టైం మొత్తం మొత్తానికి దయాకథ